ప్రైజ్ ది లార్డ్. हालेलुया హల్లెలూయా. हालेलुया ప్రైజ్ ది లార్డ్. हालेलुया దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो. స్వరం వినపడటం లేదు ఎవరిది కూడా. किसी की आवाज नहीं आ रहा है. ప్రైజ్ ది లార్డ్. हालेलुया ఆమేన్. హల్లెలూయా. हालेलुया. ఉదయకాలం మనం ధ్యానం చేసినటువంటి అంశమును ముందుకు తీసుకొని వెళ్తున్నాం. आज सुबह के दिन हमने जो अंश को ध्यान किया था उसे आगे बढ़ाते हैं. వివాహం అనేటువంటి ఒక అంశంలో మనం నడుస్తూ ఉన్నాం కదా. विवाह नाम का जो सब्जेक्ट है उस पे आगे बढ़ते हैं. ఈ వివాహములో గొర్రెపిల్ల వివాహం గురించి మనం చూస్తున్నాం. इस विवाह में मेमने का विवाह हम लोग देखते हैं. ఈ గొర్రెపిల్ల వివాహములో సంఘం యొక్క వివాహం ఉన్నది. इस मेमने के विवाह में कलीसा का विवाह है. దీని ప్రకటన 2000 సంవత్సరముల క్రితం జరిగినది. और इसकी भविष्यवाणी जो है 2000 साल पहले हो गई. ఘోషణ, सॉरी इसकी घोषणा जो है 2000 पहले हो गई. అనౌన్స్మెంట్ 2000 ఇయర్స్ బ్యాక్ జరిగినది. और इसकी अनाउंसमेंट जो है 2000 साल पहले हो चुकी है. 2000 సంవత్సరముల నుండి और 2000 साल से త్రిత్వమైనటువంటి దేవుడు చేస్తున్న ఒక పని ఉన్నది. और त्रिएकता वाला परमेश्वर करने वाला एक काम है. త్రిత్వమైనటువంటి దేవుడు చేస్తున్న పని, त्रिएक परमेश्वर करने वाला काम है. ఈ పనిలో इस काम में ఆ తండ్రి वो पिता తన కుమారుని వివాహము కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు. अपने पुत्र का विवाह की तैयारी में है, वो तैयार कर रहा है. కుమారుడు और पुत्र తన వివాహము కొరకు సిద్ధముగా ఉన్నాడు. और अपने विवाह के लिए वो तैयार है. అయితే लेकिन इसलिए ఆయన వధువు లేక ఆయనతో కలవబోయేటువంటి సంఘం ఉన్నది కదా. और जो उनकी दुल्हन है या फिर उनसे मिलने वाली जो कलीसा है, ఆ సంఘం ఇంకా సిద్ధపడలేదు. वो जो कलीसा है अब तक तैयार नहीं हुई. ఏమి జరుగుతుంది ఈ రోజు అంటే, यहाँ पर आज के दिन क्या हो रहा है? సిద్ధపాటు నడుస్తూ ఉన్నది. तैयारी चल रही है. సిద్ధపాటు, तैयारी. డేట్ అనౌన్స్ కాలేదు, अब तक डेट अनाउंस नहीं हुआ, కానీ అకస్మాత్తుగా జరుగుతుందని చెప్పారు. लेकिन ये एकदम अचानक हो जाएगा. దీనికి అర్థం ఎలాగుంటుందో చూద్దాం. इसका अर्थ कैसा है हम लोग देखते हैं. ఒకవేళ మీ వివాహం జరుగుతుంది అనుకుందాం. अगर ऐसा मानते हैं कि आपकी विवाह हो रही है, మీ వివాహములకు కావాల్సినటువంటి మేకప్ అంతా రెడీ అయిపోయింది. और आपको विवाह में लगने वाला मेकअप जो है वो पूरा तैयार हो गया, అంతా రెడీ అయిపోయింది. और पूरा तैयार हो गया. మీ హెయిర్ సెట్టింగ్ కూడా అయిపోయింది. आपका हेयर सेटिंग भी हो गया. మీరు వేసుకోవాల్సిన వస్త్రం కూడా వేసేసుకున్నారు. आपने जो पहनने वाले जो कपड़े हैं वो भी डाल दिए. అన్ని రెడీగా చేసుకొని కూర్చున్నారు. और सभी कुछ तैयार करके आप लोग बैठे हैं. కంప్లీట్ తయారీ. और पूरा तैयारी हो चुका है. ఏమి ఇంకా మిగిలి ఉండలేదు ఇందులో. और इसमें कुछ भी चीज नहीं बचा है. మీ వాహనము మీద మీ ఎక్కి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారు. और अपनी गाड़ी के ऊपर आप चढ़कर जाने के लिए एकदम तैयारी के साथ बैठे हैं. అయితే लेकिन ఆ స్టేజ్ సెట్టింగ్ కంప్లీట్ కాలేదు. वो स्टेज का जो सेटिंग है अब तक पूरा नहीं हुआ. పెండ్లి కుమార్తె ఎదురు చూస్తూ ఉన్నది. दुल्हन जो है वो इंतजार कर रही है. పెండ్లి కుమారుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. दुल्हा जो है वो इंतजार कर रहा है ఎప్పుడు జరుగుతుంది అనుకున్నారు. कि ये कब होगा करके देख रहे हैं. అయితే ఒక ఉదయ కాలం నుండి మధ్యాహ్నం వచ్చేసింది. तो ये सुबह से लेकर दोपहर तक का समय आ गया. మధ్యాహ్నం దాటిపోయి సాయంత్రం అయిపోయింది. और दोपहर का समय बीतकर शाम हो गया. మేకప్ అంతా చెరిగిపోతూ ఉన్నది. वो जो मेकअप लगाया था वो पूरा निकल गया. ఈ ముఖములో ఉన్నటువంటి ఆ ఏమంటారు సౌందర్యము క్షీణించిపోతూ ఉన్నది. और ये जो चेहरे के ऊपर जो सुंदरता थी वो धीरे धीरे कम होती गई. ముఖంలో అలసట కనిపిస్తుంది. और वो चेहरे के ऊपर जो है थकावट दिखाई पड़ रही है. ఆ ముఖము కృంగిపోతూ ఉన్నది. और वो जो चेहरा है वो मुरझा जा रहा है. ఎంతసేపు ఈ వివాహ సిద్ధపాటుతోటి కూర్చోవాలి. कितनी देर तक इस विवाह की तैयारी में बैठना है. సాయంత్రం అయిపోయింది. शाम हो गया. పెండ్లి కాలేదు. और विवाह नहीं हुई. రాత్రి అయిపోయింది. और रात हो गया. పెండ్లి కాలేదు. और विवाह नहीं हुई. సిద్ధముగానే ఉండు. तैयारी के साथ बैठे ఎప్పుడు रहो. జరుగుతుందో తెలియదు. कब होगा नहीं पता. ఒక ఉదాహరణ చూపించాడు కదా యేసు ప్రభు. प्रभु यीशु मसीह ने एक उदाहरण दिखाया था. ఒక వివాహము కొరకు एक विवाह के लिए, ఆ పెండ్లి కుమారుని కలుసుకోవడానికి दूल्हे को मिलने के लिए 10 మంది కన్యకలు వెళ్తున్నారు. और 10 कुंवारी जा रही हैं. అయితే వారు और वो लोग అర్ధరాత్రి వేళ వరకు వేచున్నారు. आधी रात तक वो लोग इंतजार करते हैं. 5 దగ్గర నూనె అయిపోయింది. और 5 लोगों के पास जो तेल है 5 దగ్గర నూనె మిగిలి ఉన్నది. और 5 लोगों के पास तेल बचा हुआ था. పెండ్లి కుమారుడు వచ్చాడు అర్ధరాత్రి వేళ. और आधी रात को जो है दूल्हा आ गए. ఈ నూనె ఉన్న వారు దివిటీలు వెలిగించుకొని వెళ్ళిపోయారు. और जिनके पास तेल था वो अपने दिए को जलाकर चले गए. నూనె లేని వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారు. और जिनके पास तेल नहीं था वो बाजार में खरीदने వారు चले गए. కొనుక్కొని వచ్చే సమయానికి తలుపు వేయబడింది. और जो वो लोग तेल खरीद कर आने तक का समय तक दरवाजा ఏమి बंद हो गया. చూపించాడు యేసు ప్రభు. परमेश्वर ने यहाँ यीशु मसीह ने यहाँ पर क्या दिखाया. పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు రావడానికి. और दुल्हा जो है आने के लिए लेट कर रहा है. ఈ కన్యకలైతే సిద్ధముగా ఉన్నారు. लेकिन कुंवारी जो वहां पर स्त्रियां थे वो लोग जो तैयारी के साथ हैं.
సిద్ధపడిన వారు ఆయనతో పాటు అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు. और जो लोग तैयार थे उनके साथ आधी रात में चले गए. ఏమి నేర్పిస్తున్నాడు ప్రభు మనకంటే? और प्रभु यहाँ पर हमें क्या सिखाते हैं? అర్ధరాత్రి అయిపోయింది, आधी रात हो गई, వివాహం జరగలేదు, विवाह नहीं हुआ, ఏడవకూడదు, आप लोग रोना नहीं, ఆ మేకప్లన్నీ తీసి ఇసిరేయకూడదు, और वो मेकअप पूरा निकाल के उधर बाजू में नहीं फेंकना है, ఓర్పు సహనం కలగాలి. और सहनशीलता के साथ रहना है. నేను 10th ఎగ్జామ్ రాస్తున్నప్పుడు मैं जब 10वीं की एग्जाम लिख रहा था, నేను స్పెషల్ హిందీ లాంగ్వేజ్ తీసుకున్నాను. मैंने स्पेशल हिंदी लैंग्वेज लिया था. మా ఏరియాలో మా సెంటర్ లో నేను ఒక్కడే ఉన్నాను స్పెషల్ హిందీకి. हमारे एरिया में हमारे सेंटर में मैं अकेला ही था जिसने हिंदी सब्जेक्ट लिया. ఇంకొకరికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒకళ్ళు ఉన్నారు, और कुछ किलोमीटर के बाद दूसरे सेंटर में एक और था. మిగిలిన వాళ్ళందరూ తెలుగు సంస్కృత్ తీసుకున్నారు. और बाकी लोगों ने तेलुगु और संस्कृत सब्जेक्ट लिया. నేను హిందీ ప్లస్ స్పెషల్ హిందీ తీసుకున్నాను. मैंने हिंदी प्लस स्पेशल हिंदी लिया था. అర్ధ గంట అయిపోయింది, నా పేపర్ రావటం లేదు. आधा घंटा हो गया, मेरा पेपर नहीं आ रहा है. నాకు కోపం వచ్చేస్తున్నది, मुझे गुस्सा आ रहा है. టీచర్స్ మీద నేను గొడవడుతున్నాను. मैं टीचर्स के ऊपर गुस्सा कर रहा हूं. ఇంకెంతసేపు? और कितना समय? కొద్దిసేపు ఆగంటున్నారు. वो कहते हैं कि थोड़ा నా रुक जाओ. ఓర్పు నశించిపోతున్నది. और मेरा जो सहनशीलता है वो धीरे धीरे कम हो रहा है. నేను పేపర్ రాయటం లేదనుకున్నాను. मैं सोच रहा, मैं ऐसा सोचने लगा कि मैं एग्जाम ఇది नहीं బోర్డ్ लिख रहा. ఎగ్జామ్ గురించి నేను చెప్తున్నాను. ये बोर्ड एग्जाम के लिए मैं बात कर रहा हूं. అందరు ఎగ్జామ్ రాస్తున్నారు, सभी लोग एग्जाम लिख रहे हैं. నేను ఒక్కనే రాయలేదు. मैं अकेला नहीं लिख रहा था. వెనకాల ఏం ఏర్పాటు జరుగుతుందో నాకు తెలియదు. और पीछे क्या तैयारी चल रही थी मुझे नहीं पता. ఈ పేపర్స్ और ये पेपर्स పోలీస్ స్టేషన్ లో ఉంటాయి. पुलिस स्टेशन में रहता है. ఆ లాకర్ లో నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతూ वो ఉంటాయి. लॉकर से निकाल कर उसे डिस्ट्रीब्यूट करते हैं. ఆ ఇన్స్పెక్టర్, वो ఆ इंस्पेक्टर, సీనియర్ ఇన్స్పెక్టర్ वो सीनियर इंस्पेक्टर వాళ్ళ వాహనంలో సెక్యూరిటీతో పాటు తీసుకొని వస్తారు. उनके व्हीकल में वो सिक्योरिटी के साथ लेकर आते हैं. ఈ స్కూల్ నుండి ఆ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ये स्कूल से वो पुलिस स्टेशन में इंफॉर्मेशन चली. ఆ రోజు టెలిఫోన్స్ అంత లేవు. और उस समय इतना टेलीफोन्स नहीं काम సో करते थे. ఏదో ల్యాండ్ లైన్ తోటి పంపించేశారు. तो लैंडलाइन से कुछ कॉल करके बता స్కూటర్ दिया. మీద వెళ్ళాల్సిన స్కూటర్ మీద వెళ్ళిపోయారు. स्कूटर्स में जाने वाले स्कूटर्स पर चले ఆ गए. పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు वो पुलिस स्टेशन में जब इंफॉर्मेशन వారు అన్ని పేపర్స్ చుట్టూ మొదలు పెట్టారు. वो सारे पेपर्स खोलकर देखने लगे. స్పెషల్ హిందీ పేపర్ ఎక్కడికి వచ్చింది? स्पेशल हिंदी पेपर कहां पर आया? ఎక్కడో దూరంలో ఒక పేపర్ వచ్చింది. कहीं तो दूर एक पेपर आया था. ఆ పోలీస్ స్టాఫ్ వాళ్ళ జీప్ తీసుకొని వెళ్తున్నారు. वो पुलिस का स्टाफ जो है अपनी जीप लेकर गया. వారు ఆ ఎగ్జామ్ సెంటర్ కు వెళ్ళి उस एग्जाम सेंटर में जाकर ఒక ఎక్స్ట్రా పేపర్ ఉంటే एक एक्स्ट्रा पेपर ఆ रहे జీప్ లో తీసుకొని वो जीप में लेकर आकर, నేను ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి और मैं వచ్చేటప్పటికి जिस सेंटर में था वहां पर ఒక్క लेकर आकर, గంట సమయం దాటిపోయింది. 1 घंटे का समय समाप्त हो ఈ गया. గంటలో इस घंटे में నేను మనిషి నుంచి పశువుగా మారిపోతున్నా. मैं मनुष्य से पशु में बदल गया. ఈ వెయిటింగ్ లో ఏం జరుగుతుంది? और इस इंतजार में क्या हो रहा है? మనిషి నుండి పశువుగా మారుతావు, मनुष्य से जो पशु में बदल रहा లేక है, మనిషి నుండి ఆ దయ్యముగా మారిపోతావు. या फिर वो मनुष्य से उस शैतान में बदल रहे हैं. నా రూపం మారిపోతూ ఉన్నది. मेरा रूप जो है बदल रहा है. నన్ను చల్లార్చడానికి టీచర్స్ వచ్చి నిలబడ్డారు అక్కడ. और मुझे शांत करने के लिए वहां पे टीचर्स నీకు ఎక్స్ట్రా టైం ఇస్తారు, డోంట్ వరీ అని आपको చెప్తున్నా. एक्स्ट्रा टाइम मिलेगा, आप चिंता मत करना. ఒకవేళ నువ్వు చేయలేకపోతే నీకు గ్రేస్ మార్క్స్ మేము ఇస్తాము, భయపడవాక, अगर आप नहीं कर पाए तो आपके लिए ग्रेस मार्क्स भी हम देंगे. తొందరపడవాక. आप लोग నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాను. मैं कह रहा हूं कि मैं घर चले నన్ను जाता हूं. నలుగురు పట్టుకొని నిలబెడుతున్నారు. मुझे 4 जन पकड़ के खड़े हैं. ఆగు, వస్తున్నారు, ఆగు. आप रुको, आ रहे हैं. ఎంత మంది వెళ్ళారో తెలియదు. कितने जन गए मुझे नहीं తర్వాత पता. తెలిసింది నాకు, उसके बाद पता चला. ప్రతి ఎగ్జామ్ సెంటర్ వరకు పోలీస్ టీం వెళ్ళిందని చెప్పి. और हर एक एग्जाम सेंटर तक पुलिस की टीम चली गई. నేను ఒక్కడిని ఇక్కడ కూర్చొని ఉన్నాను. मैं अकेला यहाँ बैठा था. నాకు ఆలస్యం అయిపోతుంది. मुझे देरी हो ఈ रही थी. పరీక్ష దినం పోతే మరొక పరీక్ష దినం నాకు రాదేమో. ये परीक्षा का अगर दिन चले गया तो दूसरा दिन నా आएगा या పరిస్థితి नहीं आएगा? ఏమవుతుంది? मेरी परिस्थिति क्या होगी? ఇక్కడ నాకేం అవసరమో? यहाँ पर मुझे क्या जरूरत है? ఎదురు చూడటం అవసరమో, इंतजार करना जरूरी है. ఓర్పు సహనం అవసరమో, और यहाँ पे सहनशीलता, అది జరుగుతుంది అని కనిపెట్టుకొని ఉండటం అవసరమో. ये होगा इसलिए इंतजार करना जरूरी ఎందుకంటే है. ఎగ్జామ్ పెట్టే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పెడుతున్నారు क्योंकि కాబట్టి. एग्जाम रखने वाले जो हैं वो गवर्नमेंट वाले होते हैं. ఒకవేళ పెట్టలేకపోతే మార్కులు ఇచ్చే వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళే కదా. अगर नहीं रख पाए तो मार्क्स भी देने वाले गवर्नमेंट ఆ वाले होते हैं. పేపర్ పంపిస్తానని చెప్పింది గవర్నమెంటే కదా. और वो पेपर भेजने वाले कहने वाले भी गवर्नमेंट वाले हैं. అలాగున మన దేవుడు మనతో చెప్పినప్పుడు वैसे ही जब मेरे अपने परमेश्वर हमसे कहते हैं, ఆయన తన పని తన సమయంలో చేస్తాడు కాబట్టి మనం ఎదురు చూస్తూ ఉండాలి. वे उनका काम जो है उनके समय पर करते हैं, इसलिए हमें इंतजार करना మీరు है. వివాహం కొరకు సిద్ధపడ్డారు, अब विवाह के लिए तैयारी ఒక हुई. రోజు అయిపోయింది, एक दिन गुजर गया, మీరు పండుకున్నారు. आप सो गए. రేపు పొద్దున మరొక దినం ఉదయ కాలమున और दूसरे दिन सुबह में ఆ తల్లి వచ్చి అంటుంది తయారో బిడ్డ తయారో అని చెప్తున్నారు. वो माँ आकर कहती है आप तैयार हो ఆ जाते हैं. తండ్రి వచ్చి అంటున్నారు తయారో తయారో అని पिता చెప్పంటున్నారు. आकर कहते हैं कि तैयार हो जाओ. అయితే మీరేమంటున్నారు?
आप क्या कहते हैं? నిన్నంతా ఎదురు చూస్తాను, నేను చేసుకొని పో అంటున్నారు. कल पूरा मैंने इंतजार किया, आज मैं नहीं నిన్న करूंगा. రానోడు ఈ రోజు ఏమొస్తాడు? कल नहीं जो आया था वो आज कैसे आएगा? ఇప్పుడు అందరు పంచాయతీ పెడుతున్నారు. अब सभी लोग पंचायत ఏం रखते हैं. పంచాయతీ పెడుతున్నారు? और वो पंचायत అసలు क्या है? పెండ్లి కొడుకుకి మంచి అలవాట్లు ఏమైనా ఉన్నాయా లేదా? क्या वो दूल्हे को अच्छी आदत है या ఆ नहीं है? పెండ్లి కొడుకు గుణాలు మంచివా కాదా? वो दूल्हे का जो गुण है वो ఆ अच्छा है, కుటుంబం మంచిదా కాదా? वो परिवार अच्छा వాళ్ళ है, ఊరికి వెళ్ళి కనుక్కొని రండి పోండి. उनके गांव जाकर जाओ. ఎందుకు లేట్ అయింది? वो किस लिए लेट हुआ? ఆ రోజు అయిపోయింది. उस दिन वो दिन भी गया. ఆమె మళ్ళా తయారై కూర్చుంది. वो फिर से तैयार होकर बैठ రెండో गई. రోజు వచ్చేసింది. वो दूसरा दिन आ गया. రాత్రి అయిపోయింది, रात हो गया, మరలా రాలేదు. फिर भी नहीं आया. మూడో రోజు వచ్చింది, तीसरा दिन हो गया, రాత్రి అయిపోయింది, रात हो गया, మరలా రాలేదు. फिर से नहीं आया. నాలుగో రోజు ఎవరన్నా బుద్ధున్న వాళ్ళు और चौथे दिन कोई भी जिसके पास दिमाग है, మరలా వివాహం కోసం సిద్ధంగా కూర్చుంటారా? क्या विवाह के लिए फिर से तैयार होकर बैठेंगे? ఏమంటాం మనం అయితే? हम लोग क्या कहते हैं, कहेंगे క్యాన్సల్. कैंसल. నా కుమార్తె పెళ్ళి ఘనంగా ఇంకొకటి చేస్తా నేను. मेरे बेटी का जो विवाह है एकदम महान तरीके से दूसरी నా करूंगा. కొడుకు పెళ్లి ఇంకా ఘనంగా చేస్తాను నేను. मेरे बेटे का विवाह और भी महान करूंगा. ఈ సంబంధం కొరకు నేను ఎదురు చూడను. और इस रिश्ते के लिए मैं इंतजार नहीं करूंगा. దేవుడు ఏమంటున్నాడు? परमेश्वर क्या कहते हैं? పెండ్లి కుమారుడు और दुल्हा जो है వస్తాడు. वो आने वाले हैं. ఇక్కడ మనకు తొందరపాటుకున్నది. यहाँ पर हमें जल्दबाजी है. ఎప్పుడు వస్తాడు? वो कभी आएंगे, ఎప్పుడు వస్తాడు? कभी आएंगे. అక్కడ ఆయనకి తొందరపాటు ఉంది. वहां पर उनको जल्दी है. ఎప్పుడు వస్తుంది? कब आएगी, ఎప్పుడు తయారవుతుంది? कब तैयार అయితే होगी. ఏమో తయారవటం లేదు. लेकिन यहाँ पर दुल्हन जो है वो तैयार नहीं हो रही है. ఏడిపిస్తారండి కొంతమంది పెళ్లి కుమార్తెలు, బాగా ఏడిపిస్తారు ఆ రోజు మాత్రం. और दुल्हन जो है उस दिन बहुत रुलाती है कुछ लोग. మంచి మంచి హిట్లర్లు కూడా కూర్చోబెడతారు ఇంట్లో. अच्छे अच्छे हिटलर्स को भी खड़े रखते हैं जगह पर. ఆ పెళ్లి రోజు ఆమె రెడీ అయ్యే వరకు, ఆయన రెడీ అయ్యే వరకు పెళ్లి జరగదు. और उस विवाह के दिन वो रेडी होने तक या दुल्हा रेडी होने तक वो इंतजार ही करना ఎన్నో पड़ता వివాహములు ఉదయకాలం అనౌన్స్ చేస్తే సాయంకాలం జరుగుతాయి. है. कितने सारे विवाह हमने देखा है जो सुबह के टाइम अनाउंस होता है तो शाम को होता है. కొన్ని అర్ధరాత్రి పూట కూడా జరిగినాయి. और कुछ आधी रात को भी होता है. వచ్చిన వాళ్ళని తిన్నారు, వెళ్ళిపోయారు. और जो आए हुए लोग होते हैं वो खाकर चले गए. ఆ పంతులు గారు కూర్చున్నారు, అంటే పాస్టర్ గారు కూర్చున్నారు. और वो पास्टर साहब वहां पर बैठे हैं, ఆయన వెళ్ళటానికి లేదు. वो जाने के लिए नहीं है. ఎందుకంటే రెండు పక్కల AK-47 ఉన్నాయి. क्योंकि दूसरे రెండు పక్కల AK-47. दोनों तरफ AK-47 है. నువ్వు వెళ్ళావు, మేము వెళ్ళిపోతాం. आप चले जाओगे तो हम चले जाएंगे. ఏడు నుంచి? कहाँ से? గుడి వదిలేసి. कलीसा छोड़कर. ఉంటాను. तो ఈ वो రోజు कहते కాదు, రేపు చేస్తా, దాన్నే ఉంది. और वो कहते हैं कि आज नहीं तो कल करूंगा. రేపు उसमें क्या కాదు, ఎల్లుండి बड़ी- చేస్తాను, ఇక్కడే కూర్చుంటాను. कल नहीं होगा तो परसों करूंगा, मैं यहाँ ही बैठूंगा. కాఫీలు టిఫిన్లు చూసుకోవే, तो कॉफी और टिफिन का ध्यान रखना. నేను ఇక్కడే ఉంటాను. मैं यहीं पर रहूंगा. ఎన్నో వివాహములు कितने सारे विवाह అనౌన్స్ అవుతున్నాయి కానీ अनाउंस होता है అవి జరగటం లేదు. और वो होते नहीं है. పరలోకములో स्वर्गराज में పెండ్లి కుమారుడు और दुल्हा సిద్ధముగా ఉన్నాడు. तैयार है. భూలోకములో इस धरती पर పెండ్లి కుమార్తె సిద్ధపడలేదు. दुल्हन जो है अब तक तैयार नहीं है. ఎందుకు వివాహం కావటం లేదు? और किस लिए विवाह नहीं हो रहा है? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి రావటం లేదు? और क्यों प्रभु यीशु मसीह उस आकाश में नहीं आ रहा है? ఎందుకంటే సంఘము సిద్ధముగా లేదు. क्योंकि कलीसिया जो है तैयार नहीं है. हालेलुया. ఎదురు చూస్తున్నాం కానీ हम इंतजार कर रहे हैं రెడీ लेकिन కాలేదు ఇంకా. हम अब तक तैयार नहीं हुए. చూద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. थोड़ा आगे बढ़ते हैं. ఎఫెసీ పత్రిక इफिसियों की किताब 5వ అధ్యాయము उसका 5वां अध्याय 25, 26, 27 వచనాలు చదువుకుందాం. 25, 26 और 27 वचन पढ़ेंगे. Husbands, love your wives, just as Christ also loved the church and gave himself for her, that he might sanctify and cleanse her with the washing of water by the word, that he might present her to himself a glorious church, not having spot or wrinkle or any such thing, but that she should be holy and without blemish. हे पतियों, अपनी अपनी पत्नी से प्रेम रखो, जैसा मसीह ने भी कलीसिया से प्रेम करके अपने आप को उसके लिए दे दिया, कि उसको वचन के द्वारा जल के स्नान से शुद्ध करके पवित्र बनाए, और उसे एक ऐसी तेजस्वी कलीसिया बनाकर अपने पास खड़ी करे, हाँ। जिसमें न कलंक, न झुर्री, न कोई और ऐसी वस्तु हो, वरन पवित्र और निर्दोष हो. తెలుగు చదువుతున్నారు?
ఆమేన్ హల్లెలూయా. हालेलुया। ఏం జరుగుతుంది ఇక్కడ? यहाँ पर क्या हो रहा है? ఎలాగైతే క్రీస్తు సంఘము కొరకు తన్ను తాను అర్పించుకున్నాడో, जैसे मसीह ने कलीसिया के लिए अपने आप को अर्पित कर दिया, పురుషులారా మీరు కూడా మీ భార్యల కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. और पुरुष लोग भी अब अपने आप को अपने पत्नियों के लिए समर्पित करो। ఇప్పుడు ఒక కన్యక अब एक कुंवारी వివాహము కొరకు సిద్ధముగా ఉన్నది. विवाह के लिए तैयारी में है। ఇప్పుడు ఈ కన్యక अब ये स्त्री, ये कुंवारी ఎటువంటిదై ఉండాలని కోరుకుంటున్నారు? और कैसी होनी चाहिए आप लोग इच्छा रखते हैं? లేక సంఘము ఎలాగుండాలని या కోరుకుంటున్నారు? फिर कलीसिया कैसी होनी चाहिए करके आप ఎలాగుండాలంటే कैसा रहना है? 26వ వచనంలో కనిపిస్తుంది, 26 वचन में दिखता है, కలంకమైనను ముడత అయినను అట్టిది ఏదైనను ఇంకా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను. और उसमें ऐसा ये होना जिसमें ना कोई कलंक, నా కలంక్ ना कोई झुर्री నా कोई झुर्री, और ना कोई ऐसी वस्तु हो, हाँ। वरन पवित्र और निर्दोष हो। पवित्र होना चाहिए, निर्दोष होना चाहिए और महिमा से तेजस्वी कलीसिया होना चाहिए. 5 లక్షణాలు 5 గుణాలు కావాలంటున్నాడు यहाँ ఇక్కడ. पर 5 लक्षण 5 गुण दिखाई होनी है, पड़ती ఏమిటంట? है। वो क्या है? మడతలు ఉండకూడదు, और ना झुर्री होनी चाहिए, మచ్చలు ఉండకూడదు. और उसके ऊपर कोई कलंक दाग नहीं होना चाहिए। లేయాని ఎందుకు పెళ్లి చేసుకోలేదండి ఎవరు? लेया से शादी किसने कोई क्यों नहीं की? లేయాని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? और लेया से किसने शादी क्यों नहीं की? ఆమె కళ్ళు అందరూ రిజెక్ట్ అన్నారు. और सभी लोगों ने उसे ठुकरा दिया। ఆ నాన్నగారి బాధ ఎవరికి తెలుసు? और उस पिता का जो दुख है वो किसे पता? ఆమె బాధ ఎవరికి తెలుసు? या उसकी दुख जो है किसको पता? ఆమె కండ్లు బాగా అయ్యే అవకాశం లేదు. उनकी जो आंखें हैं वो ठीक होने वाली कोई वहां पे नहीं दिखता। కానీ ఆమె కూడా ఒక కుటుంబం కోరుకుంటుంది. लेकिन वो भी एक परिवार को चाहती है, తనను ఇష్టపడేటువంటి ఒక భర్త తనకు కావాలని కోరుకుంటుంది. और उससे प्रेम रखने वाला एक पति की वो इच्छा रखती है। అయితే ఎవరు కూడా రావటం లేదు. लेकिन कोई भी नहीं आ रहा। అప్పుడు లాబాను మోసంతో ఏం చేశాడు? तब लाबान ने धोखा देकर क्या किया? రాహేలుకు బదులుగా లేయాను యాకోబునకు అప్పగించాడు. और राहेल के बदले लेया को याकूब के सामने समर्पित कर दिया। ఆల్రైట్, సో ఎవరైనా కూడా వివాహానికి వెళ్తున్నప్పుడు और कोई भी विवाह के लिए जब जाते हैं వారు చూస్తారు, ముందుగా సౌందర్యం ఉందో లేదో చూస్తారు. वो देखते हैं, पहले सुंदरता देखते हैं है या नहीं। చాలా మంది ప్రసంగం చేస్తూ ఉంటారు, बहुत सारे लोग यहाँ पे सुसमाचार बताते हैं, అందము మోసకరము అని అంటారు. और जो सुंदरता है ये धोखादायक है करके అలాగ कहते ప్రసంగం చేసిన పాస్టర్ గారు हैं। और वैसे ही सुसमाचार बता हुआ है पासवान, ఆయన భార్యను ఎప్పుడు బయటికి తీసుకొని వెళ్తారు. और वो उनकी पत्नी को कभी बाहर नहीं लेके చాలా जाते। మందికి డౌట్ వచ్చి అడిగారు, ఎందుకయ్యా పాస్టర్ గారు ఒక్కళ్ళే వస్తారు, భార్యను ఎప్పుడు బయటికి తీసుకొని రారు? सभी के मन में एक संदेह था, क्यों पासवान साहब अकेले आते हैं अपने ఎందుకంటే ఆయన पत्नी को బోధ చేసేటప్పుడు అందం మోసకరం అని చెప్పి చాలా బోధ చేశాడు. क्योंकि उन्होंने जब ये दिया था, सुसमाचार बताया था, तब बताते समय जो सुंदरता है वो धोखादायक है। అందరికి చెప్పేవాళ్ళు, ఏ అందం చూసి పెళ్లి చేసుకోవాక, అందం చూసి పెళ్లి చేసుకోవాక అని చెప్పేటోడు. सबको बताया था सुंदरता देखकर विवाह नहीं करना करके। ఆయన పెళ్లి వచ్చినప్పుడు అదే పని చేశాడు. और उनकी जब शादी आई तो उन्होंने भी वही ఈయన काम किया। చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు మనిషి. ये बहुत ही हैंडसम रहते हैं। ఇప్పుడు పక్కనున్న భార్య కనపడటానికి अब जो बाजू में पत्नी है वो दिखने के लिए, అందుకు ఆయన इसलिए वो ఆమెను బయటికి తీసుకొని వెళ్తాడు. तो वो बाहर नहीं लेकर जाते। ఎందుకు? किस लिए? ఆ ఇద్దరు చూసినప్పుడు ఏమంటారు? वो दोनों को जब देखते हैं तब क्या कहते हैं? మా ఇద్దరిని చూసి ఏమన్నాడు తెలుసా? हम दोनों को देखकर पहले क्या कहते ఒక थे? ఆయన అయితే ఆప్ 10 అన్నారు, ఆయన ఒక ఆయన నంబర్ 10 అన్నాడు. एक व्यक्ति ने कहा कि नंबर 10। ఎందుకు 10 అంటే किस लिए इसका अर्थ? ఆమె 1 అంట, నేను 0 అంటున్నానంట. నేను तो वो 1 थी और मैं 0 जैसे दिखता था वैसा था मैं। ఓ రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు, మేము ఎటు పోతే అటు పేర్లు పెట్టేటోళ్ళు మమ్మల్ని. कहीं पर भी हम जाते थे हमें नाम रखते थे। అసలు ఎట్లా అడిగేటోళ్ళు అంటే, वो कैसे पूछते నువ్వు थे? ఎట్లా చేసుకున్నావు ఇన్ని? आपने इससे शादी कैसे నన్ను की? కొంతమంది నన్ను ప్రశ్న అడిగా, मुझसे कुछ लोगों ने మమ్మల్ని అడిగేటోళ్ళు మిమ్మల్ని అడుగుతారు. हमें जिन्होंने पूछा हमसे पूछा, आपसे जो लोग ఏమి पूछे, చూసి చేసుకున్నావు అని అడుగుతారు. क्या देखकर विवाह की? ఏమి చూడలేదండి, मैंने कुछ नहीं देखा। అందం మోసకరం అని ప్రసంగం చేశాం. सुंदरता जो है धोखाधड़ी है वो हमने बताया। ఇప్పుడు బయటకు తీసుకొని వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉన్నది. अब बाहर लेकर जाने के लिए हमें నా భార్య అని చెప్పుకోలేకపోతున్నారు. मेरी पत्नी है करके बोल नहीं सकते। అందం కొంచెం ఉండాలని గమనించాలి ఈ మాటని. सुंदरता होनी चाहिए, आप लोग ध्यान रखिए इस बात को। ఉండాలి, కొంచెం ఉండాలి. हाँ, सुंदरता होनी चाहिए। నువ్వు సాటిస్ఫై అంటే సుందరత కొంచెం ఉండాలమ్మా. अपने आप को सेटिस्फाई करने जैसा उतनी सुंदरता तो होनी चाहिए। ఎవరో సాటిస్ఫై కాకూడదు. कोई और सेटिस्फाई होने की जरूरत नहीं। భర్తగా నువ్వు నీ భార్యతో సాటిస్ఫై, భార్యగా నువ్వు నీ భర్తతో సాటిస్ఫై అవ్వాలి. ఒకళ్ళ ముఖం చూస్తే కొంచెం హ్యాపీ అనిపించాలి. पति पत्नी को देखकर सेटिस्फाई, पत्नी पति को देखकर सेटिस्फाई, चेहरे पे ముఖం చూడగానే కోపం రాకూడదు, और चेहरा देखकर गुस्सा नहीं आना అట్లా चाहिए। తయారవ్వకూడదు ఎవరు కూడా. वैसा कोई तैयार नहीं होना है। స్తోత్రం, हालेलुया హల్లెలూయా. हालेलुया। ఈ ముఖం చూసినప్పుడు కొంచెం నవ్వు రావాలి. अपना चेहरा देखा तो
तुरंत ही ఆ हंसी आनी ముఖం चाहिए। కనిపించింది కదా ఎట్టిట అనుకోక నెలకూడదు. और चेहरा दिखते ही ऐसा सर नीचे करके नहीं जाना है। ఇంట్లో అందరూ ఇట్లాగే ఉంటారు సహజంగా. और घर में सब लोग ऐसे ही रहते हैं। బయట మాత్రం కాల్గేట్ క్లోజ్అప్ అంటారు. और बाहर जाते ही कॉलगेट क्लोजअप कहते ఏంటి हैं। కాల్గేట్ క్లోజ్అప్ అంటే? कॉलगेट क्लोजअप का अर्थ क्या है? 32 పళ్ళు కనిపించేలాగా నవ్వుతారు బయటికి వెళ్తే. पूरे 32 दांत दिखने जैसे हंसते हैं। ఇంటిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు? जब घर पे आते हैं तब, ఇంటోళ్ళు అసలు పాకిస్తానో లేకుంటే చైనానో కనపడతారు. और घर वाले जो है पाकिस्तानी या फिर चाइना वाले दिखते हैं। స్తోత్రం హల్లెలూయా. हालेलुया। ఇంటిలో యుద్ధాలు చాలా జరుగుతూ ఉంటాయి. घर के अंदर बहुत सारे युद्ध चलते हैं। నేను ఆ బుక్ లో రాసాను ఒక మాట. मैं अपने बुक में एक बात लिखा था। ఇంటిలో యుద్ధాలు और घर में जो वॉर होते हैं, మూడో ప్రపంచ యుద్ధం కంటే ఘోరమైన యుద్ధం అది. और तीसरा विश्व युद्ध से भी महान है वो। అంత యుద్ధాలు ఇంట్లో జరుగుతూ ఉంటాయి. उतनी जो झगड़े हैं घर पे होते ఈ हैं। రోజు యుద్ధాలు మానేసేయాలి అందరూ కూడా. आज के दिन वो सब बंद कर देना है। ఆమేన్ హల్లెలూయా. आमेन हालेलुया। యుద్ధాలు ఇంట్లో కాదు జరగాల్సింది. और जो युद्ध है घर के अंदर नहीं होना రెండు है। దేశాల మధ్యలో బోర్డర్స్ మధ్యలో జరగాలి. और दो देशों में बॉर्डर्स पे होना है। ఈ రోజు దేశాల బోర్డర్స్ లో యుద్ధాలు లేవు. आज के दिन वो सारे देश में बॉर्डर्स में कोई ఎక్కడికి युद्ध వచ్చిన नहीं। యుద్ధాలు? और वो युद्ध कहां तक आ गए? చెప్పండి ఎక్కడికి వచ్చాయో? और युद्ध कहां तक आ गए? ఎక్కడికి వచ్చాయి? आप लोग बताएं कहां ఎక్కడికి तक వచ్చాయి? कहां तक आ गए? చెప్పాలి. आप लोग बताएं। घर तक आ गए। ఆ. ఆ, ఆ. మ్మ్హ్మ్. మ్మ్హ్మ్. నా ఇంట్లోకి వచ్చింది. ఇది కరెక్ట్ వర్డ్ చెప్పాలి. मेरे घर में आ गया, ये सही वर्ड है। గృహంలోకి వచ్చింది కరెక్ట్ వర్డ్ కాదు. और घर के अंदर आया करके ये correct नहीं। కుటుంబంలోకి వచ్చింది కరెక్ట్ కాదు. परिवार के अंदर आया భార్య करके భర్తల మధ్యలోకి వచ్చింది కరెక్ట్ కాదు. पति पत्नी के अंदर युद्ध आया అన్నదమ్ముల करके, మధ్యలోకి వచ్చింది కరెక్ట్ కాదు. भाई भाई के बीच में आया करके नहीं है। నా ఇంట్లోకి వచ్చింది. मेरे घर में युद्ध आ गया నా కుటుంబంలోకి వచ్చేసింది. और मेरा परिवार में आया। ఎందుకు రావాలండి యుద్ధాలు? ये युद्ध हमारे परिवार में क्यों आना? ఎందుకు యుద్ధములో మీరు శత్రువులుగా ఎందుకు ఒకళ్ళొకరు చూసుకుంటున్నారు? और इस युद्ध में आप क्यों एक दूसरे को शत्रु के रूप में देख रहे हैं? ఇది ఇంట్లో జరుగుతున్న పని. और ये घर के अंदर होने वाले काम। జరగకూడదు ఇది. और ये नहीं होना। నీ ఇంటిలో యుద్ధము ఉండకూడదు. आपके घर में कोई भी युद्ध नहीं रहना है। మనుషులు సహజంగా ఇంటిలో అసంతోషంతో జీవిస్తారు. और मनुष्य अगर हम लोग देखें तो घर के अंदर वो लोग బినా ఖుషికే बिना खुशी के रहते हैं। అసంతోష के साथ जीते राइट. और वो बिना खुशी के जीते हैं। ఇంటిలో घर के अंदर ముఖం మాడిపోయి ఉంటది. और चेहरा पूरा मुरझा हुआ रहता है। తెలుగులో అంటారు ముఖం మీద పేలాలు ఎగుతున్నాయి అంటారు. और तेलुगु में कहते हैं कि मुंह के ऊपर जो है పాప్కార్న్ पॉपकॉर्न बुन रहा है। ముఖం మీద పేలాలు ఎగటం అంటే అర్థం ఏంటి? और मुंह के ऊपर पॉपकॉर्न बुनने का अर्थ क्या है? పాప్కార్న్ వేడిగున్న చోట అట్లాగా और पॉपकॉर्न जो गर्म वाले हिस्से में जब डालते हैं तो वो ऐसा అంతటి उछलता కోపం మన ముఖం మీద ఉంటది అనమాట. है। इसका मतलब यह है उतना गुस्सा अपने ఎవరి चेहरे మీద के ऊपर। చూపిస్తాం అది? ये किसके ऊपर दिखाते हैं? ఇంట్లో ఉన్న వాళ్ళ మీద. जो घर के अंदर रहते हैं ఆ उसके ऊपर। చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళిపోగానే वो चप्पल पहन के हाय। बाहर जाते हैं। హాయ్ హాయ్ హాయ్. हाय 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 करके। ఎవరితోటి? किससे? ఎవరో అనామకుడు, कोई तो न जानते हुए लोगों को, ఎవరో బయటోళ్ళు. कोई तो बाहर वाले लोग। చల్ రే మేరా దోస్త్ తో చల్ 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 అంటారు. चलो मेरा दोस्त है तू चल चल करके कहते हैं। బయటికి వెళ్ళి बाहर जाकर ఇంట్లో और घर के अंदर పాప్కార్న్ పేల్తా ఉంటాయి. और चेहरे के ऊपर वो गुस्से से पॉपकॉर्न भूनते रहते हैं। నెక్స్ట్ టైం పాప్కార్న్ తినేటప్పుడు ఈ యొక్క వాక్యం గుర్తు చేసుకోండి. और अगली बार जब पॉपकॉर्न खाएंगे ये वचन को ध्यान रखना। స్తోత్రం హల్లెలూయా. हालेलुया। యుద్ధములు దేశాల మధ్యలో ఎక్కడికి వచ్చినాయి? और युद्ध जो है दो देशों के बीच में से कहां पर आ गए? నా ఇంటిలోకి అని చెప్పాలి. मेरे घर के अंदर आए। ఈ రోజు నీ ఇంట్లో యుద్ధాలు ఆగిపోయినప్పుడు आज के दिन जब आपके घर में युद्ध रुक जाएंगे, ఆమేన్ హల్లెలూయా, हालेलुया, అప్పుడు చెప్పాలి तब कहना మా है ఇంట్లో యుద్ధాలు లేవు. मेरे घर में कोई युद्ध नहीं, భార్య భర్తల మధ్యలో లేవు. पति पत्नी के बीच में नहीं, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో లేవు. माता पिता और बच्चों के बीच में नहीं, అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో లేవు. और भाई बहनों के बीच में कोई युद्ध नहीं। ఆమేన్ आमेन హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నీ గృహము యుద్ధము లేని గృహముగా ఉండాలి. आपका घर जो है बिना युद्ध के रहना चाहिए। ఆమేన్ आमेन హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఈ భూమి మీద इस धरती के ऊपर దాదాపు 800 కోట్ల మంది ఉన్నారట. और कम से कम 800 करोड़ लोग हैं। అందులో ముగ్గురు ఒక ఫ్యామిలీ చేసాం అనుకుందాం. अगर ऐसा हम लोग सोचते हैं 3 को एक परिवार बना दें, ముగ్గురు ఒక ఫ్యామిలీ చేసినా కూడా और 3 लोगों को एक परिवार बनाए तो भी, దాదాపుగా 300 కుటుంబాలు ఉంటాయి. और कम से कम 300 परिवार हैं। ఒక్కసారి ఆలోచించండి. आप लोग एक बार ध्यान ఇటు दीजिए, పక్క పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరుగుతుంది, यहाँ पर पाकिस्तान और इंडिया का युद्ध ఇటు हो रहा పక్క ఇండియా నేపాల్ కి యుద్ధం है, జరుగుతుంది, और दूसरी तरफ इंडिया और नेपाल का युद्ध ఇటు चल పక్క रहा है। ఇండియా బంగ్లాదేశ్ కి యుద్ధం జరుగుతుంది, यहाँ पर इंडिया और बांग्लादेश का ఇటు युद्ध हो పక్క ఇండియా చైనాకి యుద్ధం रहा है, జరుగుతుంది, और दूसरी तरफ इंडिया और चाइना का ఇటు పక్క ఇండియా భూటాన్ కి యుద్ధం జరుగుతుంది. इंडिया और भूटान का युद्ध हो ఇట్ట रहा है। దేశాలన్నిటితో యుద్ధం జరుగుతుంది అనుకుందాం. ऐसा सोचते हैं, सारे देशों के साथ युद्ध चल रहा है, ఇవన్నీ న్యూస్ లో చూపిస్తున్నారు. ये सारी चीजें न्यूज़ అప్పుడు में మనం दिखाई- ఏమంటాము? तब हम क्या कहते हैं? న్యూస్ పెడితే చాలు యుద్ధాలు అంటాం. जैसे ही टीवी ऑन न्यूज करते हैं, लगाते हैं युद्ध 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 चल- ఒకవేళ 300 కుటుంబాల యుద్ధాలు టీవీలో చూపిస్తే अगर ये पूरे 300 परिवार का युद्ध अगर टीवी में दिखा दे,
ఎక్కడ శాంతి ఎక్కడ సమాధానం? कहाँ पर शांति और कहाँ पर समाधान? చర్చ్ లో యుద్ధాలు, और कलीसिया में युद्ध, పాస్టర్ గారి ఇంట్లో యుద్ధాలు, पास्टर के घर సంఘ में युद्ध, పెద్దల ఇంట్లో और యుద్ధాలు, कलीसिया के बड़े సంఘస్థుల लोग ఇంట్లో के- యుద్ధాలు, और परिवार के लोग, బోధకుల ఇంట్లో యుద్ధాలు, और जो प्रवचन ప్రవక్తల करते हैं ఇంట్లో యుద్ధాలు, भविष्य वक्ताओं के घर में युद्ध है। అందరి ఇంట్లో యుద్ధాలు सभी జరుగుతాయి. के घर में युद्ध है। ఆగిపోవాలి యుద్ధాలు ఈ రోజు యేసు నామములో. यीशु मसीह के नाम से सारे युद्ध Amen, आज बंद हैं। hallelujah. Amen, hallelujah। నీ గృహములో యుద్ధము ఎన్నడూ ఉండకూడదు. आपके घर में युद्ध कभी नहीं रहना है। Praise the Lord. Amen, hallelujah, Hallelujah. 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 हालेलुया। కొంచెం ముందుకు వెళ్తున్నాము. थोड़ा आगे बढ़ते हैं। ఒక పెండ్లి కుమార్తె एक दुल्हन जो है ఆకలితో ఉన్నది. वो भूख से है ఆమెకు దారిద్ర్యము లేక పేదరికం ఉన్నది. और उनके पास गरीबी हो सकता है या फिर దరిద్రత. दरिद्रता हो सकती है। ఆమె దగ్గర మంచి వస్త్రములు లేవు. उनके पास कोई अच्छी वस्तु नहीं है ఆమెకు వేసుకోవడానికి సరైనటువంటి చెప్పులు కూడా లేవు. और उनको पहनने के लिए अच्छे चप्पल भी नहीं है ఆమెకు ఆహారం లేదు, డబ్బు లేదు కాబట్టి ఆరోగ్యం కూడా మంచిగా లేదు. और उनके पास भोजन नहीं है, पैसा नहीं है, इसके लिए उनकी सेहत भी अच्छी नहीं है ఆమె హృదయం నిండా వేదన, అసమాధానం ఉన్నది. और उनके पूरे हृदय में पूरी वेदना भरी है और अशांति है ఆమె కలలన్నీ కూడా అలాగే నిలిచిపోయాయి. और उनके पूरे सपने वैसे ही वैसे हैं ఆమె కోరుకున్నది ఏది కూడా జరగటం లేదు. और वो जो चाहती है वैसा कुछ भी नहीं हो रहा है ఆమె ఒకవేళ తలచినా కూడా ఎన్నడూ ఆమె శక్తికి మించి ప్రయాసంలో ఏమి ఆమెకు దొరకవు. और अगर वो अपने शक्ति को पार किए अगर कुछ प्रयास करती हैं तो भी कुछ नहीं होगा। ఇటువంటి ఒక పెండ్లి కుమార్తె ఉన్నట్లయితే ऐसी अगर एक दुल्हन होती है ఏ పెండ్లి కుమారుడు ఆమెను చేసుకోవడానికి ముందుకు వెళ్తాడు? और कौन दूल्हा ऐसा होगा जो उनसे विवाह करने के लिए आगे ఆమెను बढ़े? చూడటానికి వచ్చినప్పుడు ఆమె ఇంత వికారంగా కనిపిస్తూ ఉంటే जब उसे देखने के लिए आते हैं और वो असुंदरता से दिखती हैं ఆమెను ఎవరు ఇష్టపడతారు? तो कौन उसे अच्छा लगेगा, मतलब पसंद करेगा? ఎవరు ఇష్టపడతారు ఆమెని? कौन उसे पसंद करेगा ఎవరు వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తారు? और कौन उससे विवाह करने के लिए आगे आएंगे? ఎవరు కూడా రారు. कोई भी नहीं आएगा। ఒక ఉదాహరణ లేయా గురించి మనం చూసాము. एक उदाहरण लेया के विषय में हमने देखा है। ఆమె కండ్లు జబ్బు కలిగినవి కాబట్టి ఆమెను ఎవరు వివాహం చేసుకోలేదు. उनके आंखों में बीमारी है इसलिए कोई उनसे विवाह करने के लिए नहीं आया। ఒకవేళ ముఖములో మడతలు ఉన్నట్లయితే, మచ్చలు ఉన్నట్లయితే अगर हमारे चेहरे के ऊपर झर्रे होंगे या फिर कलंक होगा या दाग होगा, ఎవరు కూడా చేసుకోరు. कोई भी विवाह करने के लिए नहीं आएगा। ఒక పక్కన పెద్ద పుట్టుమచ్చ వచ్చింది అనుకున్నా, ఇంత పెద్ద పుట్టుమచ్చ వచ్చింది అనుకున్నా, अगर ऐसा मान लेते हैं कि एक तिल। तिल आ जाता है इतना बड़ा सा, అది పుట్టుకతో వచ్చిన ఒక మచ్చ. वो जब जन्म लेते ही आया हुआ एक అది నల్లగా ఉంటది. और वो काला रहता है। మనందరి దగ్గర చిన్న చిన్న మచ్చలు ఉంటాయి, ఎక్కడో ముఖం ఇక్కడ ఎక్కడో ఉంటాయి. हमारे पास छोटे छोटे जो वो रहते हैं वो कहीं कहीं रहते हैं। ఒకవేళ ముఖం మీద అది వచ్చినట్లయితే अगर वो ऐसा मान लेते हैं चेहरे के ऊपर पूरा आधा चेहरे पे आ जाता है సగం బ్లాక్ సగం వైట్ కనిపిస్తున్నది. और आधा काला आधा गोरा दिखता है, ఆమెను ఎవరు వివాహం तो చేసుకుంటారు? उनसे कोई विवाह नहीं करेगा। ఒకవేళ వివాహం చేసుకోవాలంటే अगर विवाह करना है तो भी ఆమె కాళ్ళ దగ్గర కనీసం మంచి చెప్పులు ఉండాలి. उनके पैर के पास अच्छे चप्पल होना चाहिए, ఆమె శరీరం మీద మంచి వస్త్రం ఉండాలి. उनके शरीर के ऊपर अच्छे वस्त्र होना है, ఆమె శరీరంలో మంచి ఆరోగ్యం ఉండాలి. उनके शरीर में अच्छी तंदुरुस्ती ఆమె होना है, ముఖము చూడటానికి మంచిగా కనిపించాలి. और चेहरे देखने के लिए भी चेहरा अच्छा होना चाहिए। ఆమె రూపము స్వరూపముగా కనిపించాలి. उनका रूप जो है अच्छे स्वरूप में दिखना चाहिए, ఆమె సౌందర్యము అంతా ఇంత నచ్చినట్లుగా కనిపించాలి. और उनकी सुंदरता है थोड़ा बहुत अच्छा लगने ఆమె वाला होना, సంస్కారము మంచిదై ఉండాలి. उनके संस्कार अच्छे होने चाहिए, ఆమె యొక్క పెరుగుదల మంచిదై ఉండాలి. और उनकी बढ़ोतरी जो हुई है वो अच्छी ఆమె होनी चाहिए, చదువు మంచిదై ఉండాలి. उनकी पढ़ाई जो है वो ఆమె अच्छी होनी గుణ चाहिए, లక్షణములు మంచిదై उनके ఉండాలి. गुण और लक्षण अच्छे होने चाहिए। ఒకవేళ ఇవన్నీ లేకపోతే अगर ये पूरा ना हो ఎవరు వివాహం చేసుకుంటారు? तो कौन उनसे विवाह करेगा? ఒక సంపన్నుడు ఒక రోజు एक जो महान व्यक्ति एक बार ఆమె మీద కనికరపడి उनके ऊपर दया दिखाकर నేను నిన్ను వివాహం చేసుకుంటానని ముందుకు मैं వస్తున్నాడు. तुमसे विवाह करूंगा करके आगे बढ़ता है। అయితే ఆమెను సిద్ధపరచడానికి तो उसे तैयार करने के लिए ఆమెకు అన్నిటికంటే ముందుగా డబ్బు ఇచ్చాడు. उन्हें सबसे पहले जो है धन देते हैं। ఈ డబ్బు తీసుకొని ये धन लेकर మంచి ఆహారము కొనుక్కొని తిను. अच्छे जो भोजन है वो लेकर खाओ। ఈ డబ్బు తీసుకొని ये पैसा लेकर మంచి వస్త్రములు ధరించుకో. अच्छे वस्त्र डालो। ఈ డబ్బు తీసుకొని ये धन लेकर నీ చెప్పులకు, నీ కాళ్ళకు మంచి చెప్పులు తొడుక్కో. आपके पैर में अच्छे चप्पल डालो। ఈ డబ్బు తీసుకొని ये धन को लेकर నీకు సాధ్యమైతే నీ ముఖాన్ని సౌందర్యముగా మార్చుకో. अगर आपके लिए ये ऐसा होगा तो अपने चेहरे को आप अच्छी सुंदर నీ बनाओ। సౌందర్యము తిరిగి వచ్చే వరకు,
आपकी सुंदरता फिर से आपके पास आने तक, నీ సౌందర్యము నీలో ప్రవేశించే వరకు और वो सुंदरता आपके अंदर प्रवेश करने ఎన్ని तक, రోజులైనా సరే నేను ఎదురు చూస్తాను, कितने ही दिन क्यों ना हो मैं इंतजार ఎన్ని करूंगा, మాసములైనా సరే నేను ఎదురు చూస్తాను, कितने महीने क्यों ना हो मैं इंतजार ఎన్ని करूंगा, సంవత్సరములైనా కూడా నేను ఎదురు చూస్తాను. और कितने साल क्यों ना बीत जाए मैं इंतजार करूंगा. ఇది చెప్పినటువంటి యేసు క్రీస్తు ప్రభువు ये बोलने वाले यीशु मसीह 2000 సంవత్సరాల నుంచి నిన్ను నన్ను తయారు చేయడానికి ఎదురు చూస్తున్నాడు. 2000 साल से आपको और मुझे तैयार करने के लिए वो इंतजार कर रहे हैं. మనలను తయారు చేయడానికి और हम सभी को तैयार करने के ఆయన लिए పరిశుద్ధాత్మని చేతిలో మనల్ని పెట్టేశాడు. वो पवित्र आत्मा को हाथों में हमें रख दिया. ఎవరి పరిశుద్ధాత్ముడు? और ये पवित्र आत्मा कौन ఏ है? పరిశుద్ధాత్ముడైతే और वो जो ఆ पवित्र आत्मा పరలోకములో उस स्वर्ग ఆ राज्य में, దేవుడి స్థానంలో ఉన్నాడు, उस परमेश्वर ఆ के स्थान पे, తండ్రి, वो ఆ पिता, కుమారుడు, वो पुत्र, ఆ పరిశుద్ధాత్ముడు, वो पवित्र आत्मा, ఆ కుమారుడుగా ఉన్నటువంటి యేసును और वो पुत्र के रूप में जो यीशु मसीह है, ఆయనను శూన్యము చేసి अपने आप को शून्य కన్య करके మరియ గర్భములోకి తీసుకొని వచ్చాడు. कुंवारी मरिया के गर्भ में लेकर आते हैं, ఆయనతో పాటే ఉన్నాడు. और उनके साथ ही ఆయన है, పరిచర్యలో ఆయనకి తోడుగా और ఉన్నాడు. उनके पूरी सेवकाई में उनके साथ थे, ఆయన మరణములో ఆయనకి తోడుగా और ఉన్నాడు. उनके मृत्यु के समय भी उनके साथ సమాధిలో నుండి ఆయన మృత్యుంజయుడిగా బయటికి थे, और తీసుకొస్తున్నాడు. कब्र में से उन्हें मृत्युंजय के रूप में बाहर ఆయన निकाला, పరలోకానికి పంపించేసి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. और स्वर्गराज में उन्हें भेजकर वहां पर ఇప్పుడు इंतजार ఏమి చేస్తున్నాడు ఆయన? कर रहा है. अब यहाँ पर क्या कर ఆ रहे हैं? పెళ్లి కుమారుడు और वो ఆ दुल्हा, తండ్రి దగ్గర సిద్ధపడి కూర్చొని ఉంటే वो पिता के पास तैयार होकर बैठा ఆ है, పరిశుద్ధాత్ముడు और वो पवित्र ఆ आत्मा సంఘమును వధువును సిద్ధపరచుచున్నాడు ఈ और రోజు. उस कलीसा को, उस दुल्हन को वो तैयार कर रहा है. పరిశుద్ధాత్ముడు 2000 సంవత్సరాల నుండి నిన్ను నన్ను సంఘాన్ని సిద్ధపరచుచూ ఉన్నాడు. और पवित्र आत्मा जो है आपको, मुझे, कलीसा को 2000 साल से वो तैयार कर रहा है. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5 నుంచి 9లో మనం చదువుకున్నాం ఈ మాటని. प्रकाशित वाक्य अब उसका 19वां अध्याय 5 से लेकर 9 तक हमने पढ़ा है. పెండ్లి కుమారుడు సిద్ధముగా ఉన్నాడని చూస్తున్నాం మనము. दुल्हा जो है तैयार है करके हमने देखा है. వివాహము యొక్క సమయము సమీపించిందని మనం చూస్తున్నాం. हमने देखा है कि विवाह का समय करीब निकट है. ఒక గొప్ప స్వరము వినబడుతూ ఉన్నది. एक महान स्वर सुनाई देने जा रहा है. ఏమని వినబడుతుందంటే वो क्या करके ఆ सुनाई देगा? స్వరం ఎలాగున్నదంటే वो स्वर कैसे होगा? విస్తారమైనటువంటి జలముల బలమైనటువంటి ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనమంతా సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. और वो स्वर कैसा होगा? वो स्वर बड़ी भीड़ का सा होगा, बहुत जल का सा शब्द और गर्जन सा बड़ा शब्द सुना, हालेलुया, क्योंकि प्रभु हमारा परमेश्वर सर्वशक्तिमान राज करता है. आओ आमेन, हालेलुया. आओ हम आनंदित और मगन हो और उसकी स्तुति करें, क्योंकि मेमने का विवाह आ पहुंचा है और उसकी दुल्हन ने अपने आप को तैयार कर लिया है. ఆమేన్, Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. ఈ Hallelujah. వివాహం ఎక్కడ జరగబోతున్నది? और ये विवाह कहां पर होने वाला है? చర్చిలో జరగటం లేదు. ये कोई किसी कलीसिया में नहीं होने वाला. నా వివాహము చర్చిలో జరగదు. और मेरा जो विवाह है वो कलीसिया में नहीं నా होगा. వివాహం మ్యారేజ్ హాల్లో జరగదు. मेरा विवाह मैरिज हॉल में नहीं होगा. నా వివాహము పెద్ద పట్టణములో జరగదు. और मेरा विवाह बड़े शहर में नहीं నా होगा. వివాహము విదేశాలలో జరగదు. और मेरा विवाह किसी अलग देश में नहीं నా होगा. వివాహము మధ్యాకాశములో और జరుగుతుంది. मेरा विवाह जो है उस बीच आकाश में होगा. నా వివాహము కొరకు దేవుడు మధ్యాకాశములో ఒక టెంట్ వేస్తున్నాడు. और मेरे विवाह के लिए परमेश्वर एक बीच आसमान में, आकाश में एक टेंट लगा रहा है. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వివాహము కొరకు సెపరేట్ టెంట్ వేస్తూ हर ఉంటారు. एक विवाह के लिए अलग टेंट लगाए जाते నా हैं. మ్యారేజ్ కి ఇలా డెకరేషన్ ఉండాలని నేను చెప్తూ और ఉంటాను. मेरे मैरिज के लिए ऐसा डेकोरेशन चाहिए करके मैं कहता हूँ. ఆ పరిశుద్ధాత్ముడు నా గురించి చెప్తున్నాడు అక్కడ. और वो पवित्र आत्मा मेरे विषय में वो सारी बातें ఆ कहते हैं. తండ్రి ఆ కుమారుని కొరకై దూతలతో చెప్తున్నాడు, వెళ్ళి సిద్ధపాటు చేయండి అని और वो చెప్తున్నాడు. पिता वो स्वर्गदूतों से कहता है जाओ जाकर तैयारी करो. ఎవరు చేస్తున్నారు అక్కడ? और ये काम कौन कर ఎవరు रहे हैं? వడ్డిస్తున్నారు భోజనము? वहाँ पर भोजन कौन మనుషులు परोसते हैं? వడ్డించటం లేదు. वहाँ पर कोई ఎవరు मनुष्य వండుతున్నారు అక్కడ? वहाँ पर कौन बनाता है? మనుషులు వండటం లేదు. मनुष्य नहीं ఎవరు बनाता है. చేస్తున్నారు ఏర్పాట్లు అక్కడ? ये- మనుషులు చేయటం లేదు. तैयारी कौन कर रहा है? मनुष्य ఎవరు नहीं कर అక్కడ रहा है. పలుకుతున్నారు ఈ మాటలు? वहाँ पर ये बातें कौन बोल रहे మనుషులు हैं? పలకటం లేదు. और मनुष्य नहीं बोल रहे हैं. పరలోకంలో నుండి ఒక దూత దిగి వచ్చి పలుకుతున్నాడు అన్నమాట. स्वर्गराज से एक स्वर्गदूत नीचे उतर आकर वो ఆయన बातें कहते हैं. స్వరము విస్తారమైనటువంటి జలముల వంటి స్వరముగా వినబడుతూ उनका ఉన్నదట. जो स्वर है बहुत बड़ा जल सा शब्द दिखाई पड़ता है. ఎంత గొప్ప
ధన్యత మనకు దేవుడు कितनी కలుగజేశాడు. महान धन्यता परमेश्वर ने हमें दिया है। ఆమేన్, Amen, హల్లెలూయా. hallelujah. ఇంతటి గొప్ప ధన్యత కొరకు నీవు నేను ఏమి చేయాలి ఇప్పుడు? और इतनी बड़ी धन्यता के लिए आपने और मैंने क्या करना है? సిద్ధపాటు కలిగి ఉండాలి, तैयारी के साथ रहना है, సిద్ధపడాలి. तैयार होना ఆ है। వివాహం జరిగేటప్పుడు वो विवाह जब ఆ होगा దూత పలుకుతున్నాడు, और वो स्वर्गदूत రండి మనమందరం వెళ్దాం అంటున్నాడు. आओ सब हम मिलकर चलते हैं పరలోకాన్ని కిందకు తీసుకొని వస్తున్నాడు और ఆయన. स्वर्गराज को नीचे उतारा। సమాధిలో ఉన్న వాళ్ళని లేపి తీసుకొని जो వస్తున్నాడు. कब्र में है उन्हें उठाकर ఎందుకో लेकर आते हैं। తెలుసా? आपको पता है क्यों? వివాహము జరుగుతున్నది. क्योंकि विवाह हो ఎవరి रही है। వివాహము? और किसकी యేసు विवाह? క్రీస్తు మరియు సంఘము యొక్క వివాహము జరుగుతుంది. यीशु मसीह की और कलीसिया की वहां पर विवाह हो रही है। Amen, Amen, hallelujah. hallelujah. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, సర్వాధికారియు సర్వోన్నతున్నైనా, సర్వాధికారియు సర్వోన్నతున్నైనా మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము. మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము. గొర్రెపిల్ల 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 వివాహోత్సవ సమయము వచ్చెను, రండి. గొర్రెపిల్ల వివాహోత్సవ తెల్లాని గుర్రముపై. ఓకే ఓకే ఓకే. తెల్లాని గుర్రముపై కూర్చుండినవాడు, తెల్లాని గుర్రముపై కూర్చుండినవాడు, నమ్మకమయ్యున్నటి పెండ్లి కుమారుడు, నమ్మకమయ్యున్నటి పెండ్లి కుమారుడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి. ప్రేమించి సంఘముకై ప్రాణంబు నీడ ప్రభువు, ప్రేమించి సంఘముకై ప్రాణంబు నీడ ప్రభువు, పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్, పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంబు వచ్చెను, రండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి. పరిశుద్ధుల నీతి క్రియలే అవస్త్రములు, పరిశుద్ధుల నీతి క్రియలే అవస్త్రములు, గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందినవారు, గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందినవారు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి.
ఆమేన్ హల్లెలూయా Amen. Hallelujah. హల్లెలూయా Hallelujah. నిజముగా మధ్యాకాశములో సంబరం జరుగుతున్నట్టు అనిపిస్తుంది और वाक्य में ऐसा लग रहा है उस बीच आकाश में वहां पर बहुत आयत से ఆ వివాహంలో నీవు నేను కూర్చున్నట్లుగా కనిపిస్తూ ఉంది और उस विवाह में आप और मैं बैठे हुए ऐसे दिखाई पड़ते हैं। పరలోకమంతా సిద్ధముగా ఉన్నది पूरा स्वर्गराज जो है तैयारी के साथ है పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు और पवित्र आत्मा तैयारी के साथ है పెండ్లి కుమారుడు కూడా సిద్ధముగా ఉన్నాడు और दूल्हा भी तैयार है పెండ్లి కుమార్తెగా నీవు నేను సిద్ధపడాలి और दुल्हन के रूप में आप और मैं तैयार होना है। దేవుడు ఆ విధముగా నిన్ను నన్ను దీవించి परमेश्वर ఆశీర్వదించును उस तरह से आपको और मुझे आशीर्वाद दे। ఆమేన్ హల్లెలూయా Amen. Hallelujah.